ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసులు గమ్ముగా ఉండాలా? ఇంకొక ఆయన అంబాటి రాంబాబు, ఆయన పొళ్ళు కొరికాడంట. పొళ్ళుట తిక్కనా కొడక, పొళ్ళు ఓడగొడతారా రే? ఏంద పొళ్ళు? పోలీసులను చూసి ఏం చేస్తావా? ఏం చేస్తావు? మేమనేది ఒకటే, ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి, ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి? ఇంకొక 5,000 రోజులు జరగద్దా? ఇప్పుడు 5,000 రోజులు జరిగినాయి. ఇంకా హౌ లాంగ్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఎన్ని? 2,000 రోజుల, 3,000 రోజుల, 4,000 రోజుల, 10,000 రోజుల? ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మొగోడువైతే రా, కోర్టుకు పో. ఏ వాయిదా అడగను, నాకొద్దు, వాయిదాలు వద్దు. 6 నెలల్లో నా కేసుకు తీర్పిండి అని అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మొగాడువైతే రా. 6 నెలలు కోర్టులో తెలుసుకుంటాం. 6 నెలలు రోజు నేను కోర్టుకు వస్తా. నేను ఖాళీగా ఉన్నా, నాకు పని బాట లేదు, బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు. నాకు ఇంక ఈ కేసులు వద్దు, అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము, ధైర్యం నీకు గాని ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికీ ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. దొంగలే. నీ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా దొంగ బ్యాచే. నీకుండే మెయిన్ కార్యకర్తలు సగం మంది ఇటువంటి వాళ్లే. మంచోడు ఎవడు నీతో ఉండడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మాటలు జాగ్రత్తగా రా.